తనకు ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదు అని కమెడియన్ సప్తగిరి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా తను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నలకి కొన్ని విధాలుగా కమెడియన్ సప్తగిరి మాత్రం కొన్ని ఆన్సర్లు చెప్పాడు. సో అదే క్రమంలో మీకు ఎంపీ సీటు వస్తుంది, మీరు కూడా ఎంపీ సీట్ కి అప్పట్లో ట్రై చేశారు కదా అని అడిగినప్పుడు ఆయన మాత్రం కొన్ని విషయాలు చెప్పాడు. సో అవి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఆయన చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు కూడా తొందరలోనే వస్తాయి. ఆ సినిమాలు చూసి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి, అందరూ కూడా నన్ను ఆదరిస్తే చాలా సంతోషిస్తానన్న విధంగా కూడా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. సో మరి ఆయనది కూడా చిత్తూరు జిల్లానే, అక్కడ ఆయన చిన్నప్పటి నుంచి కూడా అక్కడే పెరిగాడు. ప్రజల సమస్యలు ఏంటో తెలుసు, అక్కడ ఏ విధంగా ఉంటుంది తెలుసు, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. కాబట్టి ప్రజలకు సహాయం చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వదులుకోను, అన్నిట్లో కూడా పాలు పంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను, రాజకీయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఇదే క్రమంలో అక్కడ ఒక వ్యక్తి అప్పట్లో మీరు ఎంపీ సీట్కి సంబంధించి కూడా ట్రై చేశారు కదా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు. ఏ విధంగా అంటే, ఇంకా చిన్నపిల్లాడిగా ఉన్నావు, నీకెందుకు రాజకీయాలు అనే విధంగా కూడా నేను అనుకొని అందుకోసమని నేనైతే ట్రై చేయలేదు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక వ్యక్తి కూడా మళ్ళీ నామినేటెడ్ పదవి కోసం ఏమైనా ఆశిస్తున్నానని అడిగినప్పుడు ఇక్కడ కూడా రాజకీయాలు అవసరమని అడిగి అక్కడికి మాత్రం ఆయన ఎండ్ చేయడం జరిగింది. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఆయనకు చాలా మటుకు సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా నటనతో పాటు రాజకీయాలకు రావాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా కూడా చాలా మటుకు ఇంట్రెస్ట్ అంట. అంటే దానికి సంబంధించి మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో అందరికీ కూడా తెలుసు. అలాంటి ఒక రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయంలో కూడా నేను చిన్నపాటి అక్కడ ప్రచారం చేసి ఆయన విజయంలో కూడా కొంచెం పాలు పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఏవైనా అవకాశాలు వస్తే రాజకీయ పరంగా ఖచ్చితంగా వాటిని నేను ఉపయోగించుకుంటాననే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా కూడా తనకు చాలా ఇంట్రెస్ట్ అంట. సో మరి ఓవరాల్ గా వాళ్ళు అడిగిన ప్రశ్నకైతే ఈ విధంగా చెప్తూ ఆయన చెప్పిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.